ఆయ్ ప్రపంచం చుట్టూ ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలుంటాయి. అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ ఆయ్ చిత్రం. ఆయ్ అంటే మనకి ఒక యాస, ఒక ప్రాంతీయ భాష గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎంత బాగుంటుంది కదా అలా పలకరిస్తూ ఉంటే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా రోజులుగా కాదు చాలా సంవత్సరాలుగా నాలో దాగి ఉన్న ప్రశ్నలను అడిగి చూస్తే నాకు దొరికిన సమాధానం ఈ చిత్రమే. దేశాలు దాటి, ఖండాలు దాటి మనిషి ఎంతో వేగంగా ఎదుగుతున్నప్పుడు ఒక్కసారిగా తన వారికి, తన కులానికి కట్టుబడి నా అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. కానీ అవసరానికి అక్కరకు రాని కులం కన్నా సాయం చేసే స్నేహం గొప్పదని ఈ చిత్రం చూపించింది. ఇందులో కథానాయిక ఒక మాట చెప్తుంది. 2 మతాలు వేరైనా మతం మార్చి పెళ్లి చేసుకోవచ్చు, కానీ 2 కులాలు మార్చి పెళ్లి జరిపించడం అసాధ్యం. ఎంతో సున్నితమైన ఈ కథను దర్శకుడు ప్రేక్షకుల దగ్గరకు చేర్చడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సాదాగా మొదలై ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలో ఆహ్లాదకరమైన కథాకథనంతో నటీనటులు మెప్పించారు. మనం కథలో కథానాయకుల పాత్ర కాకుండా ఇందులో స్నేహం కథానాయకుడి పాత్ర పోషించిందని చెప్పాలి. స్నేహం ఎంత గొప్పదో ఈ చిత్రం చెప్పకనే చెప్పింది. గుడ్డిగా స్నేహితుల్ని నమ్మి మోసపోతారు అని ఎవరు అన్నా, మనం చేసిన సాయం మన అవసరంలో ఉన్నప్పుడు తిరిగి వస్తుందని చెప్పిన మాటలు ఇందులో ఎంతగానో ఆకర్షించాయి. అంజీకే మనపుర్త కథా రచయిత దర్శకత్వంలో బున్నీవాస్ విద్యా కొప్పినీయుడు నిర్మాతలుగా, కార్తీక్ నితిన్ నార్నే కథానాయకుడిగా, నయన్ సారిక పల్లవిగా, రాజ్ కుమార్ కాశిరెడ్డి సుబ్బు, అంకిత్ కోయు యాజ్ అ హరి, వినోద్ కుమార్ మనందరికీ పరిచయమైన నటుడు బూరయ్య, అతనే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇందులో. సో ఇలా తారాగణంతో తెరకెక్కిన ఈ ఆయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ బాగున్నాయి. అజయ్ అర్సాదా కొన్ని పాటలు బాగున్నాయి. రామ్ మిరియాల పాట, రంగనాయకి మంగ్లీ పాడిన పాట అంటే ఐటమ్ సాంగ్ ఓకే అనిపించాయి. ప్రేమ అంటే మోసం అని అబ్బాయిలను అమ్మాయిలు ఈజీగా మోసం చేసేస్తారని అనుకునే యువత, కొంత ప్రాక్టికల్గా ఆలోచించే అమ్మాయి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ హీరో నర్నే నతిన్ కార్తీక్గా చాలా న్యాచురల్గా సెట్ అయిపోయాడు. మ్యాడ్ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ నర్నే ఈ సినిమాలో కూడా మంచి మార్కులు వేసుకున్నారు. ప్రేక్షకుల్లో కామెడీ బాగానే పండింది. ఈ సినిమా హైలైట్ మాత్రం క్లైమాక్స్. సో టోటల్గా రీల్ రివ్యూలో 10కి 4.9 అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. మరొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ఫ్రెండ్, మీ ఉషా.